నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏరియా ఫిట్టర్గా సుదీర్ఘకాలం విశిష్టమైన సేవలందించిన కేతావత్ శ్రీరాములు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో పలువురు మున్సిపాలిటీ సహ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరునగర్ భార్గవ్ గారు, కాంగ్రెస్ నేత శంకర్ నాయక్ గారు, స్కైలాబ్ నాయక్ గారు విచ్చేశారు. శ్రీరాములు గారి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరు ఉపయోగం తెలియజేసుకుంటూ వారి యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలి. వారు ఎన్ని రోజులు ప్రభుత్వ పరంగా సర్వీస్ చేసింటూ రానున్న రోజుల్లో వారి సేవలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనందరం ఉపయోగించుకొని సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు ఈ రోజు వరకు కూడా మిర్యాలగూడలో అన్ని ఏరియాలలో పనిచేసిన కనుక శ్రీరాములు అందరితో పాటు కలిసి పనిచేసి, ఎందుకంటే నాకు 20 సంవత్సరాలుగా నేను ఓసారి కౌన్సిలర్ కాంచి శ్రీరాములు బాగా పరిచయం. అప్పుడు షాపునగర్ ఏరియాకి శ్రీరాములు ఉంటుంది, ఎక్కడ ఏ వాళ్ళు ఉంది ఏందనేది కూడా మొత్తం చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తి రిటైర్మెంట్ అనేది తప్పగానే రిటైర్మెంట్ కావడం, పైప్ లైన్ పని చేసేటటువంటి సీనియర్లు ఉండకపోవడం కూడా పైప్ లైన్ చేసే కార్యక్రమంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయినా పైప్ లైన్ సీనియర్లు పడడానికి కూడా సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతూ, శ్రీరాములు అందరితో పాటు అందరి కౌన్సిలర్లతో పాటు కలిసిమెలిసి ఇది చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి జనరల్గా ఎన్నో సలహాలు వాటతో ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేవాడు. అటువంటి వ్యక్తి రిటైర్ కావడం, అది ఇంకా మిగతా జీవితంగా హ్యాపీగా ఉండాలని ఆయన కోరిక ప్రకారం రాజకీయాల్లోకి వచ్చి ఆడ అవకాశం దొరికితే 25వ వార్డు అవకాశం దొరికితే ఎస్టీ కౌన్సిలర్గా పోటీ చేయాలని నాకు 10 సంవత్సరాలు చెప్పేసి రిటైర్ కాగానే ఫస్ట్ పోటీ చేస్తున్నాను. బాగా చదవకుండా నేర్పించేసాను. ఆ టైం బాగాలేదు, మా బాగా టైం బాగాలేదా తీసుకోవడానికి చాలా బాగా ఉంది. కాబట్టి దయచేసి వచ్చిన అందరికీ హృదయపూర్వక